అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఎలా పట్టుకునేది చాలా చక్కగా నచ్చింది. ఆ సీన్ మాత్రం సూపర్ ఉంటది. జై జగన్. 2014లో ఏదైతే కొన్ని రుణమాఫీ మంది నాయకులు చెప్పారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు, మనం జనాలను మోసం చేయకూడదు, జనాల్లో గెలిపోవాలని చెప్పేసి నవరత్నాలు తీసుకొచ్చి 2019లో గెలిచాడు 150 సీట్లతో. ఈ కుట్రలు కుట్రలు చేసే నాయకుల్ని చంద్రబాబు ఎప్పుడు కూడా వాళ్ళని అవసరం వెళ్ళాగా పవన్ కళ్యాణ్ వాడుకుంటాడు, మళ్ళీ బీజేపీ కాలు పట్టుకుంటాడు, అవసరమైతే కాంగ్రెస్ వాళ్ళు కూడా కాలు పట్టుకుంటూ ఉంటాడు. రేపు చూపించే శబ్దం సినిమా కూడా వాళ్ళ ముగ్గురు కాదు ఎవరిని కలుస్తాడనే దానికి తెలుసు. సినిమా సూపర్ హిట్ అయింది, తిరిగే లేదు. జై జగన్. వైఎస్ఆర్ మరణాంతరం 2011 నుంచి జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా ఈరోజు వ్యూహం చిత్రం చిత్రీకరించారు. ఇదే విధంగా మా వైఎస్ఆర్ అభిమానుల తరఫున రాజన్న అభిమానుల తరఫున మేము ఆర్జీవీ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా మనము 2014 ఎలక్షన్ నుంచి 2019 మేనిఫెస్టో వరకు ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి రుణమాఫీ కానీ, ఇంటింటికి ఉద్యోగం కానీ, ప్రతి ఇంటికి కుళాయి నీరు కానీ, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి అని ఇలాంటి అసాధారణ హామీలు ఇచ్చి ప్రజల్ని నట్టేటను ముంచారు. అదేవిధంగా 2019 ప్రభుత్వం మన జగనన్న పాదయాత్ర సందర్భంగా నవరత్నాలు ప్రకటించారు. ఆ నవరత్నాల్లో ప్రతి హామీని ఇప్పటి వరకు 99% అమలు చేసిన ముఖ్యమంత్రుల్లో దేశంలో ప్రప్రథమ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోనున్నారు. ఇదే విధంగా 2024లో కూడా ప్రతి కులానికి, ప్రతి మతానికి చిన్న పెద్ద తేడా లేకుండా చిన్న విద్య, వైద్యం, అదేవిధంగా ప్రతి ఇండస్ట్రీ కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కదులుతుంది. ఇదే విధంగా 2024 మేనిఫెస్టో కూడా ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండే విధంగా ఉంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఏదైతే ఇంతకుముందు కుట్రలు ఎలా జరిగాయో కళ్ళకు అద్దినట్టు రాజీవ్ గారు చాలా చక్కగా చూపించారు. చంద్రబాబు గారి క్యారెక్టర్ ఏంటి, పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఏంటి, ప్యాకేజీ ఇవన్నీ తీసుకున్నాడు, ఎలా తీసుకున్నాడు అదే ఒకటి క్లియర్ కట్ గా చూపించారు. సినిమా చూసి ఏం చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం, ఆశయం, ఆలోచన, అతని యొక్క నిబద్ధత అన్ని చిత్రంలో రామ్ గోపాల్ వర్మ గారు చాలా చక్కగా చూపించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఊసరు వెళ్ళి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో, పవన్ కళ్యాణ్ గారిని అమాయకత్వం అనాలో లేకపోతే ప్యాకేజీ గొప్పతనం అనాలో ఇవన్నీ కూడా చాలా చక్కగా చూపించారు వ్యూహం సినిమాలో. ఇది అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా, చాలా బాగుంది. తెలిసిన మా బాస్ ఆర్జీవి గారు ఏం చెప్పినా తప్పదు, ఎందుకంటే ఏ సినిమా తీసుకురావాలో కరెక్ట్గా తీస్తాడు. నాకు ఆర్జీవి సినిమా అంటే ఎప్పటి నుంచో సినిమా చాలా ఇష్టం. ఈ సినిమా కోసం అయితే వెయిటింగ్. త్వరలో అయితే శబ్దాలతో పార్ట్ 2 వస్తే ఆర్జీవరా నాకైతే సినిమా అయితే మస్తు నచ్చిందన్న. ఒకటేంటంటే సినిమా లాగుతుంది, మంచి రియల్ స్టోరీ. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడాడో, ఎంత చేసి నాకైతే అనిపించింది. ఇప్పుడైతే సిద్ధమైన యుద్ధం అయితే ఇప్పుడు శతాబ్దంలో వస్తుంది. ఆడ గెలిచిన తర్వాత ఏం చేసిందో యుద్ధం అనేది ఉంటుంది. సినిమా కోసం వెయిట్ చేద్దాం. జై జగన్. ఇందాక రివ్యూ మూవీ చూసి వచ్చానండి, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఈ వీక్లో వచ్చేసి ఇది మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ, అందరితో ఫ్యామిలీతోనే వచ్చి చూడాల్సిన మూవీ. చాలా అంటే చాలా బాగుంది. అంటే క్యారెక్టర్ వైజ్గా కాకుండా మన సినిమాలాగా చూస్తే బాగుంటుంది. క్యారెక్టర్ వైజ్గా చూస్తే ఆర్జీవి గారు ఎలా తీశారు? ఆర్జీవి సార్ గురించి తెలిసిందే కదా మనకు, చాలా అంటే చాలా బాగా తీశారు. జగనన్న గురించి చాలా మంచిగా తీశారు, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో బాగుంది, సెకండ్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్. ఎస్పెషల్లీ ఆర్జీవి గారి డైరెక్షన్లో రియల్ ఫ్యాక్ట్స్ చూపించారు. వేరే సినిమాలో హైప్ చేయకుండా ఫ్యాక్ట్ ఏం జరిగిందో అది. రెండోది వచ్చేసి కామెడీ కూడా బాగుంది. ఎస్పెషల్లీ మాటలు చాలా బాగా రాశారు. డైలాగులు ఎట్లుంటాయంటే వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించే విధంగా ఉంది. దీన్ని ఫిల్మ్ లాగా మనం పొలిటికల్ మూవీ లాగా చూసినా ఎంజాయ్ చేయొచ్చు. సేమ్ టైము మనం ఏం తెలియకుండా జస్ట్ ఈ ఫిల్మ్కి ఏం తెలియకుండా వచ్చి సైలెంట్గా మన పాలిటిక్స్ గురించి ఏం తెలియని ఇన్నోసెంట్ పర్సన్ కూడా, లేడీస్ కూడా చాలా ఎంజాయ్ చేసే విధంగా ఉంది. మాటలు కూడా ఆర్జీవి గారు చాలా చాలా బాగా రాసినారు. ఎస్పెషల్లీ దీంట్లో ఉండే యాక్టర్స్
మన అజ్మల్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పాత్రలో పోషించడం జరిగింది. మానస గారిని భారతి గారి కోసం కానీ, నెక్స్ట్ ధనంజయ్ గారి చంద్రబాబు నాయుడు గారు పోషిస్తే ఆయన అల్టిమేట్. ఆయన చంద్రబాబు నాయుడు గారే వచ్చి అక్కడ యాక్ట్ చేస్తున్నారా అనిపించేటట్లు మరిపించడం జరిగింది. ఒకసారి స్టోరీలోకి వెళ్తే పొలిటికల్ లీడర్లు ఏ విధంగా పబ్లిక్తో ఆడుకుంటారు అనేది మాత్రం చాలా బాగా చూపించారు. సేమ్ టైం ఒక మంచి లీడర్ ఉండాలంటే ఎలా ఉంటారు, ఎలా కష్టాల పాలవుతారు, పర్ఫెక్ట్ లీడర్ ఉండేవాళ్ళు ఎలా ఇబ్బందుల పాలవుతారు, మళ్ళీ ఫైనల్గా అల్టిమేట్ విజయం ఎలా వరించుతారు అనేది కూడా క్లియర్గా ఫిల్మ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ సినిమా ఒకసారి చూస్తే సరిపోదు, మళ్ళీ చూడాలనే విధంగా ఉంది. అసలు ఏం బ్రో, ఏం విమం పని ఈ సినిమా చేశాడు బ్రో, మామూలు లేదు అసలు. సినిమా పిచ్చ ఎంటర్టైన్ ఉంది. చంద్రబాబు క్యారెక్టర్ అయితే మామూలు కావడం లేదు. ఎన్నెన్ని కుట్రలు పడినారా అని చెప్పి చాలా, అంటే ఆయన రియల్ వర్షన్ ఏంటో నిజంగా చూపించారు సినిమాలో ఎంటర్టైన్మెంట్ పర్పస్ లో. అండ్ జగన్ హీరో మామూలు లేదు బ్రో, ఆయన క్యారెక్టర్ ఇచ్చిన అతను మామూలు లేదు. అండ్ ఇతని సాంగ్ కూడా సూపర్ ఉంది, ఫుల్ ఎంటర్టైన్. ఈ వీకెండ్ లో నిజంగా ఒక సరదాగా ఒక రాజకీయం సినిమా అంటే ఒక ఫుల్ కామెడీగా తీయాలంటే వ్యూహం బ్రో. ఆర్జీవి సూపర్ వేసాడు సినిమా, చాలా బాగుంది. చూసాం, చాలా అంటే చాలా బాగుంది. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ట్రగుల్ చూసాను నేనైతే మూవీలో. స్క్రీన్ ప్లే అయితే మామూలుగా లేదు. ఆర్జీవి ఒక రేంజ్లో పడేస్తారు. ఆల్వేస్ ఆర్జీవి హ్యాట్స్ అని చెప్పాలి. ఏ స్టోరీనైనా కళ్ళకట్టినట్టు చెప్తారు. కళ్ళకట్టినట్టు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లైఫ్ స్టోరీ చూపించారు. చాలా 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 బాగుంది. బీజేపీ అదనుకుంటాడు. స్టోరీ చూసినంత మూమెంట్ రియల్ లైఫ్లో జరిగింది కాబట్టి ఒక పెయిన్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. అలాంటి మంచి మూవీ అందించిన ఆర్జీవి గారికి ఈ మూవీ ప్రతి ఒక్కరు చూడాలని. అలాగే జగన్మోహన్ రెడ్డి లైఫ్ స్ట్రగుల్, ఆంధ్రలో ఇప్పుడు జరిగే ఎలక్షన్ స్పేస్ మీద చాలా మంది తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు చూసిన అవుతారు. వాళ్ళు దాన్ని చూసి వాట్ ఈస్ రైట్ అని చూసి ఓట్ వేసి